అయ్యి బాబాయ్ బాబాయ్ ఏంటే మీ కొంప అదిరిందండి. కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ రోజు ఇంతకన్నా మాకు ఇంకేం కావాలి చెప్పండి. ఏ రోజేంట్రా 3 పూట ఇక్కడే మెక్కండి. నా ఇంట్లో నాతో పడుకుని పోండి. దర్జాగా దొంగతనాలు చేసుకోండి. వచ్చిన దాంట్లో 50-50 పంచుకుందాం. మీరు మా కంటికి దేవుళ్ళ కనిపిస్తున్నారండి. పోలీసు వాళ్ళందరూ మీలాగే ఉంటే మాకు ఈ గొడవలు ఎందుకు ఉంటాయి చెప్పండి. ఉందాం లేరా. కాకపోతే ఈ రోజు రాత్రికి మీకు అసైన్మెంట్ ఇస్తాను రా. చెప్పండి సార్. స్పీక్ అవుట్. ఈ పెట్ క్రాస్ శాండ్వి గురించి మీకు ఐడియా ఉందా? అదెందుకన్నా దాని కుక్కల మెల్ల చైన్ వేస్తే తప్ప దాని మెల్ల ఒక చైన్ వేసుకోదు. చెప్పేది బే. దాని కెనల్లో కాస్ట్లీగా ఎత్తుకొచ్చేయడానికి ఏముంటదంటావు? ఆ కెనల్లో కాస్ట్లీ శాండ్వి అండి. మిగతావన్నీ కుక్కలేనండి. ఆ కుక్కల్ని ఎత్తుకొచ్చేద్దాం. కుక్కలు ఎందుకండి? కుక్కల్ని ఎత్తుకొచ్చేయండి రా. పదరాని అన్నిటి వచ్చేసారా? ఇన్నున్నాయేంటన్నా? గట్టిగా మాట్లాడుకో. అనాథ కుక్కలు ఎంత వైల్డ్గా ఉన్నాయేంటన్నా? ఫ్రీగా ఫుడ్ పెడితే మనం కూడా ఇలాగే తయారవుతారా? నోర్మి, మనల్ని నమ్మి మన దేవుడు మనకు అసైన్మెంట్ ఇచ్చాడు. ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కుక్కని కుక్కలాగే కరవాలి. అంటే మన ఇద్దరు చెరు కుక్కని కరిసామనుకో, ఇవే మన వెనకాల ఫాలో అయిపోతాయి. అలాగే. ఏంటి ఇలా వచ్చారు? మీ బాబీ గడ ఎలా ఉన్నాడు? అయ్యో బాబీ కాదండి, రాత్రి దొంగలు పడి నా బేబీస్ అన్నిటి ఎత్తుకెళ్లారు. బేబీసా? పిల్లలు సార్. ఏంటి పిల్లున్నారా? పిల్లలంటే పిల్లలు కాదు సార్, కుక్క పిల్లలు. 22 కుక్క పిల్లలు మిస్సింగ్. కుక్కల చోరీనా? ఇదెవరో కావాలనే చేశారు. టార్గెట్ చేసి ఒక పర్పస్ తో చేశారు. పర్పస్ తోనే చేస్తారు సాన్వి. ఊరికనే ఎవడు చేస్తాడు? మార్కెట్ ఉంది కాబట్టి చేశారు. మార్కెట్ ఏంటి నీకు తెల్దా? ఈ మధ్య కొరియన్లు సెకండ్లు మాటలు మానేసి కుక్కల మీద పడ్డారట. కొంపతీసి మీ బేబీలు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారో ఏంటో. ఏంటి కొరియన్స్ నా బేబీస్ ని తినేస్తారా? వాళ్ళకి ఏం పోయే కాలు సార్. నాకు కొరియా అంటే ఇష్టం. ఎప్పటి నుండో సియోల్ వెళ్ళాలని కోరిక. కొరియన్ సినిమాలు కూడా చూస్తాను. సార్ ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్ సాంగ్ అంటే నా బేబీస్ కి చాలా ఇష్టం సార్. మొన్న ఇక్కడ కొరియన్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళొచ్చు. షెఫ్లతో కూడా మాట్లాడాం. ఆ వెదవులు అప్పుడు బాగానే ఉన్నారండి. ఈ లోపల వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది సార్. మరి పోయే కాలం వచ్చుద్దిగా. నాకు తెలిసి ఇప్పటికి కొరియా షిప్పింగ్ అయిపోయి ఉంటుంది కూడా. షిప్పింగ్ కొరియా చాలా దూరం ఉంటుంది కదా సార్. కొరియా ఎక్కడుంది అనుకున్నారు? వైజాగ్ నుండి బోట్ వేసుకుని నార్త్ వెళ్తే నార్త్ కొరియా, సౌత్ వెళ్తే సౌత్ కొరియా. అయితే నేను బోట్ వేసుకుని ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? మీరు ఎందుకు వెళ్తారంటే నేను చచ్చిపోయాను అనుకున్నారా? మీ బేబీస్ నా బేబీస్ కావా? ఇదిగో మనలో మన మాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. ఇలా ఉందంటే సరే. ఈవిడ ఎలా ఉంటే మనకి ఎందుకులే కానీ మీ అమ్మని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను బేబీస్ తెచ్చేస్తా. మీరు వెళ్ళిపోండి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్? yes హెలికాప్టర్. నువ్వు వెళ్ళు సాన్వి, నేను చూసుకుంటా. వార్ అండ్ కొరియా. కొరియా మీద వారా? yes వార్ అండ్ కొరియా. నువ్వు వెళ్ళిపో. నైస్ ఎస్ఐ గారు. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. లోడ్ ద గన్స్. కింద నువ్వు టీ చెప్పరా, తలకే పోటు వచ్చింది. yes వారాన్ కొరియా ఏంట్రా? హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగానే ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి ఏడొకడు. రైట్రా అన్న, వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? మన బేబీస్ కి పెడిగ్రీ పెట్టారో లేదో. దయ ఏదో వెహికల్ వచ్చినట్టుంది చూడండి. పోలీస్ వ్యాన్ వచ్చిందండి. Come on babies, come on, get down. చాలా కష్టపడి తీసుకొచ్చారమ్మా. పట్టుకోండి గట్టిగా.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. యు మేడ్ మై డే. ఎవరికే థ్యాంక్స్ చెప్తున్నావు? దయా సార్, ఎస్ఐ గారు, మన బేబీస్ ని వెనక్కి తీసుకొచ్చింది ఈయనే. ఓహో, అసలు ఎలా దొరికాయండి? ఇంత త్వరగా ఎలా పట్టుకోగలిగారు? త్వరగానా? షిప్ ఆల్మోస్ట్ కొరియా బార్డర్కి వెళ్ళిపోయింది. పెద్ద వార్ ఎక్కడ 2 రోజులు పట్టింది తీసుకోవడానికి. కంప్లైంట్ ఇచ్చింది నిన్ననేగా, 2 రోజులు ఎట్టా అయింది? బామ్మగారు, మనకి నిన్నంటే నిన్నండి, కొరియాలకి నిన్నంటే మొన్నండి, నిన్న మొన్న కలిపితే ఎన్నండి 2 అండి, అన్నీ పట్టిందండి ఇక్కడ. నాకెందుకో డౌట్ గానే ఉంది ఇతను వాలకం చూస్తుంటే. ముసలి టెక్స్టాల్ చేస్తుంది. ఓకే సార్. సంపేద్దాం. బావగారు, మీకేం తెలుసండి? మీ కుక్కల వల్ల 2 దేశాలు కుక్కల్లా కొట్టుకుంటాయి ఇక్కడ. ఇండియాకి కొరియాకి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఏ సంబంధాలు? ద్వైపాక్షిక సంబంధాలు. ఓ అన్న చెప్పన్న కాస్త. ఈ గొడవల వల్లే మన నీళ్లు ఆళ్ళు తాగరంట, వాళ్ళ నీళ్లు మనకివ్వరంట, సముద్రం మధ్యలో గోడ కట్టేస్తారంట. సముద్రంలో ఆ, గోడ ఆ. కట్టేస్తారా? అంత ఈజీనా? నేను నమ్మాలా? చాలా థ్యాంక్స్ అండి. అరే ఏంటి ఏడుస్తున్నావా? అరే రే రే రే, నేనే సెన్సిటివ్ అనుకున్నాను, నువ్వేంటి నాకంటే సెన్సిటివ్ గా ఉన్నావు? చిదిగో, నువ్వు ఏడుస్తే అస్సలు బాగోదు తెలుసా సాన్వి. నంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు టచ్ లో ఉందామే. ఏంటి ఎంత సెన్సిటివా నువ్వు?